హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. ద స్టోరీ నేమ్ ఈస్ ద టాటాయిస్ అండ్ ద టూ స్వాన్స్. తాబేలు మరియు రెండు హంసలు. ఒకప్పుడు ఒక చిన్న చెరువులో ఒక తాబేలు ఉండేది. ఆ తాబేలుకు రెండు హంసలు మంచి స్నేహితులు. వారు ప్రతిరోజు కలిసి ఆనందంగా గడిపేవారు. ఒక వేసవిలో వర్షాలు పడక చెరువు ఎండిపోవడం ప్రారంభమైంది. హంసలు చాలా ఆందోళన చెందాయి. మనము ఇంకొక సరస్సుకు వెళ్ళాలి అని హంసలు చెప్పాయి. కానీ మన స్నేహితుణ్ణి ఇక్కడే వదిలి వెళ్ళలేం. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత హంసకు ఒక ఉపాయం వచ్చింది. మేము ఒక కర్రను ఇద్దరం పట్టుకొని ఎగురుతాం. నువ్వు ఆ కర్ర మధ్య భాగాన్ని నోటితో గట్టిగా పట్టుకో, కానీ జాగ్రత్త, ప్రయాణం మొత్తం నోరు తెరవకూడదు అని చెప్పింది. తాబేలు దానికి అంగీకరించింది కూడా. మరుసటి రోజు హంసలు కర్రలు పట్టుకొని ఆకాశంలోకి ఎగరసాగాయి. తాబేలు మధ్యలో వేలాడుతూ ప్రయాణించింది. వారు గ్రామాల మీదుగా వెళ్తుండగా ప్రజలు ఆశ్చర్యంగా పైకి చూశారు. అరే, ఎగిరే తాబేలు అని వారు నవ్వుతూ అరవసాగారు. తాబేలు కోపంతో ఎందుకు నవ్వుతున్నారు అని అన్నది. నోరు తెరిచిన వెంటనే కర్రపై పట్టును కోల్పోయి కింద పడిపోయింది. హంసలు బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయాయి. ఈ కథ నుంచి మనము తెలుసుకున్న నీతి ఏమిటంటే, మాట్లాడే ముందు ఆలోచించాలి. ఎక్కువ మాట్లాడడం సమస్యలకు దారి తీస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.